నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను విజయ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఏళ్లైనా ఇంకా విభజన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరని పరిస్థితి ఇలాంటి వేళ కేంద్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో ఏపీ ప్రజల్లో మళ్ళీ ఆశలు చిగురుస్తున్నాయి ప్రత్యేక హోదా పోలవరం రాజధాని నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మరి వీటి కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రంతో ఏ విధంగా వ్యవహరించబోతుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పుతారా ఇలా ఎన్నో అంచనాలు మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి అటు ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న మాజీ సీఎం జగన్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరణ ఇస్తారా ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడబోతున్నాయా అమరావతి పోలవరం నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యత అంశాలుగా చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరిలోనూ ఇవే అంచనాలు పైగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విభజన హామీల విషయంలో ఏపీ సీఎం ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తామని కూటమిగా 400 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది చివరకు బోటాబోటీ మార్కులతో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాయి టీడీపీ జేడీయూలు ఆ రకంగా చూస్తే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది 22 పార్లమెంటు స్థానాలతో జగన్ సంచలనం సృష్టించారు కానీ నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది పైగా బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో విభజన హామీలను ఒత్తిడి చేసి అమలు చేయించుకునే అవకాశం తప్పిపోయింది కానీ ఇప్పుడలా కాదు కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారాయి దీంతో ఇవన్నీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సైతం భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది సరిగ్గా ఈ పరిస్థితి ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు విశ్లేషకులు మేధావులు మేము ఎన్డీఏకు మద్దతిస్తాం మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసి పెట్టండి అని చంద్రబాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు దీంతో ఏపీలో విభజన హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాసలు పెట్టుకున్నారు అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది ఆసక్తి రేపుతోంది ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పనుల ప్రయోజనాలు దక్కుతాయి తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటి ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకు పూర్తయినా ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 20 నుంచి 30% పనులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మేలు చేసినట్లవుతుంది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది
ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటి వరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం అమరావతి, పోలవరం తమకు ప్రాధాన్యత అంశాలని పేర్కొనడంతో ప్రభుత్వం ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకెళ్లబోతోందన్న క్లారిటీ ఇచ్చినట్లయింది. అమరావతి, పోలవరం ఈ రెండు ప్రారంభించాను. కానీ దురదృష్టం రెండు కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితులు వచ్చారు. ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇవే కాదు, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్న మాట వినిపిస్తోంది. అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలిక సాగేది కాదన్న మాట వినిపిస్తోంది. దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించాలని అంతా కోరుతున్నారు. ఇది వాటి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.